పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంటే మీరు ఒక చెప్పండి, మీరు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉంది సుదీర్ఘంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారుని మీరు విమర్శించని అంటున్నారు. కానీ మీరు చెప్పిన ఒక రాజ్యాంగేతర శక్తి లాంటి పర్సన్‌ని దగ్గర పెట్టుకొని రాష్ట్రాన్ని, పార్టీని దెబ్బతీసినటువంటి వ్యక్తిని మీరు స్పేర్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను ఒకటే చెప్తున్నా సార్. నిన్న కూడా చెప్పా, నిన్న లైవ్‌లో కూడా చెప్పా, ప్రతి ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తున్నా. ఈరోజు నేను పార్టీ నుంచి బయట రావడానికి కారణం ఏంటి? అటువంటి కోవర్ట్‌గిరి చేసే వ్యక్తిని నమ్మి మొత్తం మీరు పార్టీ పెట్టారు కాబట్టి నచ్చక మీ నిర్ణయంతో విభేదించి కదా పార్టీ నుంచి బయటొచ్చా. మీరు నన్ను గౌరవించారు, నాకు ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు కాబట్టి మీ మీద గౌరవం అలాగే ఉంది. కానీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీద విమర్శ ఉండదని అనుకోవద్దు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయకపోవచ్చు. మీరు చేసే ప్రతి అంశంలో ఇప్పుడు అసెంబ్లీలో సార్, అసెంబ్లీలో ఎందుకు కూర్చోరు సార్? నేను అడుగుతున్నా, 11 మంది ఎమ్మెల్యేలే గెలిచారు, మీకు మైక్ సమయం చాలదంటున్నారు. 11 మంది సమయం మీరు కోరండి. 11 మంది సమయం ఒక్కొక్కళ్ళకి 4 నిమిషాలే వచ్చింది అనుకుందాం. అసలు ఆయన 44 నిమిషాలు వస్తుంది కదా మీకు. అసలు అట్లా కాదు, ముందుగానే ఊహించుకొని ఎంత ఇస్తారో తెలియకుండా అట్లా కూడా అవసరం లేదు సార్. ఒక్కొక్క శాసనసభ్యుడికి ఒకవేళ 175 మందికి ఒక్కొక్కరికి 4 నిమిషాలే వచ్చింది అనుకుందాం సార్. 4 నిమిషాల్లో 11 మందికి 44 నిమిషాలు వస్తుంది. ఆ 44 నిమిషాలు మీరే ఒక ఆథరైజేషన్ స్పీకర్కి ఇచ్చి నన్ను ఒక్కడనే ఈ 11 మంది వాళ్ళు కూడా సైన్ చేసి అది అసలు అది అట్లా సిస్టమ్ ఉండదులేండి. ఇప్పుడు ఒక్కళ్ళు ఉన్నా కూడా గంట 2 గంటలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి సార్. అసలు అవమానంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయం అని నేను దాన్ని విభేదిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఇలాంటి నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదు. వ్యక్తిగతంగా ఆయన మీద కొంత గౌరవం ఏదైతే ఉందో, ఆయన నాకు ఇచ్చిన హానర్, దాన్ని గుర్తు మనసులో పెట్టుకొని గతంలో చేసిన దానికి ఆ విధంగా ప్రవర్తిస్తున్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకూడదు. 75 సంవత్సరాలు పైపడ్డ తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షంలో కూర్చొని మా చేత తిడితేనే నీకు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నిన్ను చట్టసభలో తీసుకుపోదాం అంటే నాకు అవసరం లేదని నేను బయట వచ్చా. తిట్లతో రాజకీయాలు నడవు, తిట్లతోనే పార్టీలను కాపాడుకోవడం జరగదు. కమ్మ లీడర్స్ని తెలుగుదేశంలో వాళ్ళని టార్గెట్ చేయమని మీకు అట్లా ఇన్స్ట్రక్షన్ ఉండిందా సార్? కులం పేరుతో కాదు, కానీ తిట్టడం మాత్రం కంపల్సరీ. మీరు గమనించండి, నేను ఇంకో విషయం కూడా చెప్పాను, మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. దీని అంతటి కారణం ఎవరు? నిండు అసెంబ్లీలో అనేక మంది శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళ శాఖకు సంబంధించిన సమాచారం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చాలనే ఉద్దేశంతో 23 మందే వాళ్ళు ఉన్నప్పుడు మీరు అవమానించిన తీరే వాళ్ళకు వచ్చిన సింపతి. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి తోలనాడినప్పుడు, ఆయన 2 చేతులు పెట్టుకుని ఇలా కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు దాన్ని ట్రోల్ చేసేదానికి ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ రోజుకైనా పనిష్మెంట్లు పడ్డాయా? మరి వాళ్ళని ఎందుకు స్పేర్ చేస్తున్నారు నాకు అర్థం కాల. ఎవరైతే ఆ రోజు ప్రధానంగా ట్రోల్ ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన విమర్శలు ఎప్పుడు చేయలేదు ఎవరి మీద? సార్, వ్యక్తిగతంగా చేయలేదు, కానీ కొన్ని పరుషమైన పదాలు మాత్రం ఖచ్చితంగా మాట్లాడే. వాటికే నేను మీడియాలో అందరికీ అపాలజీస్ చెప్పడంతో పాటు నేను మా మేడం గారిని కూడా అడిగా, ఒక సమయం ఇప్పించండి, వీలైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కలిసే అవకాశం ఇప్పించండి, వాళ్ళకి నేరుగా కలిసి సిన్సియర్ అపాలజీస్ చెప్పాలనుకుంటున్నా. ఆ విజువల్స్ కూడా నేను చెప్పేవి మీడియాల ద్వారా బయట పోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అట్లా కదండి. అవుట్ ఆఫ్ రిపెంటెన్స్, అవుట్ ఆఫ్ కంపల్షన్. కంపల్షన్ అంటే మీరు అంటే బీజేపీలో ఉన్నారు కాబట్టి ఉన్నప్పటికీ నేను మీడియానే అవాయిడ్ చేయొచ్చు, అసలు డిబేట్లకి రాకుండా పోవచ్చు, నార్త్ ఇండియాకి వెళ్ళి ఏదైనా అసైన్మెంట్ చేయొచ్చు, లేకపోతే సంఘం నిర్దేశించిన కార్యక్రమాలకు పోవచ్చు. నేను ఎవరికి కనిపించకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ అందుబాటులో లేకుండా పోవచ్చు. కానీ నాలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక తప్పు అని మన మనసుకి ఒక భావన కలిగితే 4 అడుగులు తగ్గి క్షమాపణ చెప్తే తప్పు లేదని ఆత్మ పరిశీలన చేసుకోవడం బెటర్ అని, ఆత్మవంచన చేసుకోకుండా ఉండడం న్యాయం అని నేను భావించాను సార్. ఇది నా వ్యక్తిగతమైన నిర్ణయం. అందరికీ అలాంటి ఆలోచన కలగాలని కూడా కోరుకుంటా. పురంధరేశ్వరి గారు ఏమన్నారు? ఖచ్చితంగా మంచి ఆలోచన, నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తా, వాళ్ళ సమయం ఇచ్చినప్పుడు ఆ ఏర్పాటు చేద్దామని కూడా చెప్పారు. సో నేను మీకు ఏమైనా బాధ్యత ఉందా? బాధ్యత ఏమైనా ఇచ్చారా ప్రస్తుతానికి? బాధ్యత ఏమీ లేదు సార్. పార్టీలో నాకు ఎప్పుడు ఏ పని పెడితే అది మాత్రమే చేస్తున్నా. ఇప్పుడు వరకు 1-2 చిన్న పనులు పెట్టారు, అవి మాత్రమే చేశా. మొన్న బడ్జెట్కి సంబంధించిన అవగాహన సదస్సులు ప్రతి జిల్లాకి ఒకరిని పంపించడం జరిగింది. మేడం గారు ఒక జిల్లాకి వెళ్ళారు, 4 కేంద్ర మంత్రులు 4 జిల్లాలకు వెళ్ళారు. అలాగే నాకు చిత్తూరుని ఏదైతే అప్పచెప్పారో, చిత్తూరు భానుప్రకాష్ రెడ్డి గారు కన్వీనర్గా ఉన్నారు ఈ కేంద్ర బడ్జెట్కి దానికి సంబంధించి. ఆయన ఆధ్వర్యంలో ఆ ఏరియా కన్వీనర్గా ఉన్న ఆయనతో కలిసి డయా స్పీకర్గా నేను
అవగాహన సదస్సుకి అటెండ్ కావడం, అక్కడ వెళ్ళడం, కార్యకర్తల సమావేశాలు తిరుపతి జిల్లా దానికి వెళ్ళడం, మండలాధ్యక్షుల సమావేశానికి వెళ్ళడం, బీజేపీ నేతలు అందరితో ఇటు నెల్లూరు జిల్లా అటు తిరుపతి జిల్లాకు సంబంధించి గూడూరు నా నియోజకవర్గం అయినప్పటికీ నెల్లూరులో నా ఓటు ఉన్నందువల్ల ఈ 2 జిల్లాలకు సంబంధించి అన్ని సమావేశాలకి అందరినీ సీనియర్ నాయకులకి ఒక స్థాయి కార్యకర్తల వరకు ఇప్పటికే కలవడం, వాళ్ళందరితో మమేకం అవడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా ఒక సభ్యుడిగా ఏ విధంగా నిబద్ధతతో ఉండాలో దాని నుంచి మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలుపెట్టా. ఈరోజు నేను బేసిక్స్ నుంచి మొదలుపెట్టా. చాలామంది అన్నారు, అన్న నువ్వు ఆ పార్టీలోకి పోతున్నావు, అది చాలా పెద్ద పార్టీ, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుతావు అంటే ఎస్ ఎల్కేజీ నుంచే చదువుతా అని చెప్పా. ఎందుకంటే ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక జీవితకాలం ఒక పార్టీలో, ఇంత పెద్ద పార్టీలో, భారతదేశం అంత పెద్ద పార్టీలో ఇప్పటికే 22 రాష్ట్రాల్లో కూటమి పార్టీలతో కలిసి అధికారంలో ఉంది. సొంతంగా చూస్తే 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దేశంలో ఉన్న లడక్ వదిలేస్తే ఉన్న 28 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో తన ప్రాతినిధ్యం ఉంది. పార్టీ ఉనికి ఖచ్చితంగా ఉంది. ఎక్కడైనా మనకు ఒక అసైన్మెంట్ ఇవ్వకపోతారా? అదే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెడతాం సార్ విక్రమ్ గారు, ఎవరైనా పెడతాం. కుటుంబంలో ఉన్న కొందరు పెట్టచ్చు, లేకపోతే సిద్ధాంతాల కోసం పెద్ద పెద్ద ఫౌండర్స్ పెట్టచ్చు. ఏదైతే ఒక రాజకీయ పార్టీ ఉందో అంతిమంగా లక్ష్యం ఏంటి? ఆ రాజకీయ పార్టీ ద్వారా ప్రజాసేవ చేయటం, ఒక సోషల్ యాక్టివిటీ. ఈ సోషల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం అర్జెంటుగా పదవి ఉంటేనే రాజకీయం చేయాలనో, లేకపోతే డిజిగ్నేషన్ ఉంటేనే మాట్లాడాలనో ఏం లేదు. మాట్లాడే అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి గారు గొప్ప వక్త, అద్వానీ గారు గొప్ప వక్త, చంద్రశేఖర్ గారు వేరే పార్టీకి సంబంధించిన చాలా పెద్ద వక్త. వీళ్ళందరి నుంచి నేను పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడే మాటలు ఇంటర్మీడియట్ నుంచి చూసుకుంటూ నేను బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. దాంట్లో నుంచే జర్నలిజం అనేది ఒక ప్యాషన్గా వచ్చింది. నేను మాట్లాడే ఈ ఆరేటర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అనేక మంది గొప్ప వక్తల నుంచి నేర్చుకొని కాపీ కొట్టిన అంశాలే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్లో ఆర్టికల్ 370 రద్దు గురించి, వక్ఫ్ బోర్డు బిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంతేకాదు దేశానికి ఇంతగా మంచిగా పనిచేస్తున్న ఈ ప్రధానమైన పాలసీలని మనకున్న హిందీ నాలెడ్జ్తో నేను అనర్గళంగా హిందీ మాట్లాడగలను విక్రమ్ గారు. నేను ఒక హిందీ పండిట్గా ఉన్నా. నార్త్ ఇండియాలో దాదాపు 10-12 సంవత్సరాలు వర్క్స్ చేసిన వాడిని. అనేక స్లాంగ్స్ కూడా మాట్లాడగలను హిందీలో, హిందీ స్పీచెస్ రాయగలను. సో నాకున్న ఈ ఎబిలిటీతో కరెక్ట్ పార్టీ నార్త్ ఇండియాకి నేను వెళితే ఖచ్చితంగా సార్ 1200 పైగా నేను నేషనల్ డిబేట్స్ చేశాను సార్. తర్వాత ఇంకొక పాయింట్ అండి, అది మీకున్న ఎబిలిటీస్ గురించి నాకేమీ ఇది లేదు, కానీ డెఫినెట్గా మీకు సూటబుల్ పార్టీ బీజేపీ. ఇంకోటి, ఇప్పుడు బీజేపీలో ఎవరైతే మన లంకా దినకర్ గారు, మీకు ఒక మంచి మిత్రుడైన, మీకు ఆయన కూడా ఒకసారి సార్ టిప్ వచ్చింది, దినకర్ గారిని కలిసారా? లంకా దినకర్తో టీవీ5లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రిఫ్ట్ వచ్చింది. ఆ రిఫ్ట్ కూడా ఆ రోజున ఒక కుటుంబ రిఫ్ట్ వచ్చిన తర్వాత 45 రోజులు మాత్రమే మేము మాట్లాడుకోలే. 45 రోజుల తర్వాత మేమిద్దరం ఒకే ఛానల్లో కూర్చున్నాం, కలిసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం, మళ్ళీ డిన్నర్లకు వెళ్ళాం, మళ్ళీ కలిసే ఉన్నాం. మిత్రత్వం అట్లే ఉంది. నా కారులో తను ట్రావెల్ చేశాడు, అతనితో కలిపి నేను ట్రావెల్ చేశాను. సో మిత్రత్వానికి ఎప్పుడు న్యాయంగానే ఉన్నాను సార్. హీటెడ్ డిబేట్స్లో 1-2 మాటలు నేను మీతో కూడా 1-2 మాటలు దొల్లా. దానికి కూడా ఐఎమ్ సెయింగ్ సారీ టుడే ఆన్ దిస్ మీడియా. సో నేను అనేది ఏంటంటే, ఈ హీటెడ్ కాన్వర్సేషన్ ఎప్పుడు వస్తుందంటే, మనం ఒక పార్టీకి అంకిత భావంతో ఉన్నప్పుడు, ఆ పార్టీ లైన్లో ఎక్కువగా మనం ఓన్ చేసుకున్నప్పుడు పర్సనలైజ్ అయిపోతాం. దానివల్ల మిత్రత్వాలు కూడా పోతున్నాయి. నేను ఈరోజు ఈ పార్టీ నుంచి రావడానికి బయట కారణం, వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇదే శైలజానాథ్ గారి కొడుకు పెళ్లికి నేను వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళకు, నీవు పోస్ట్ రేపో మాపో అనౌన్స్ అవుతుంది, అక్కడికి వెళ్తే రఘురామ కృష్ణరాజు గారు నీకు మామూలుగా పాత మిత్రుడు కాబట్టి ఎవరైనా కలిసినప్పుడు ఫోటోలు దిగితే ఆ ఫోటోలు నీ పదవి రాకుండా పోయేదానికి అవకాశం ఉంది, వెళ్ళొద్దని చెప్పినప్పుడు నేను వెళ్ళలేకపోయా. అదే వట్టి వసంత్ కుమార్ గారు చనిపోతే ఆయన సెరమనీ ఉంటే దానికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి కారణాలు. ఇప్పుడు వ్యక్తులుగా మనకున్న స్వేచ్ఛని, మనకున్న కామన్ ఫ్రెండ్స్ని వివిధ ప్లాట్ఫామ్స్లో పనిచేస్తూ రాజకీయ పార్టీల్లో అయినా వాళ్ళని కలిసే అవకాశాలు, ఫోటోలు కానీ దొరికితే మనకి ఇబ్బంది అని చెప్పే స్థితి వచ్చిందంటే పార్టీలు వర్గాలుగా మారిపోయినాయి. అంటే పార్టీల్లో స్వేచ్ఛ లేని పరిస్థితి అయిపోయింది. అంటే నా వర్గం ఇటు, నీ వర్గం అటు, వీళ్ళు వాళ్ళని కలిస్తే ఆ ఫోటో చూపించి ఇక్కడ నీకు చెడ్డ చేసే అవకాశం ఉందనే స్థాయికి మనం పడిపోయాం. అదే నేషనల్ పార్టీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నాకు ఈ పరిస్థితి లేదు. నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇంట్లో శుభకార్యం జరిగినా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి జరిగినా వెళ్ళొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక నా మంచి కోరు కూడా చెప్పారా, లేకపోతే చెడ్డ కోరు చెప్పారా, కానీ విధానాన్ని బట్టి చెప్పారు. ఎందుకంటే ఇది నెగటివ్గా నీకు తీసుకెళ్తారు ఆ ఫోటోని, సో వెళ్ళొద్దు. సో ఈరోజు అదే శైలజానాథ్ గారు వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఆ సమయానికి నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయట వచ్చాను.
శైలజానాథ్ గారితో ఇప్పటికీ మంచి మిత్రత్వం. ఉండండి అవన్నీ కానీ జరిగిపోయినాయి నేను కానీ, అనేది ఆ, మిత్రత్వం లేకపోతే సామాజిక సంబంధాలు పార్టీల వల్ల వేరు కాకూడదు. పెద్ద పెద్ద నాయకులందరూ కలిసే ఉంటున్నారు, వాళ్ళకి సంబంధించిన క్యాడర్ డిస్టర్బ్ అవ్వకూడదు, వాళ్ళు కూడా ఎక్కడికైనా స్వేచ్ఛగా. అంటే ఈ కల్చర్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టినది అని మీరు అంటున్నారు. ప్రవేశపెట్టిందని నేను అనట్ల, అంటే implement చేశారు. నా విషయంలో జరిగింది కాబట్టి వర్గ రాజకీయాల్లాగా వర్గంలాగా పార్టీలు నడపకూడదని నేను కోరుకుంటున్నా. ఎవరైనప్పటికీ ఏ పార్టీ వాళ్ళైనా ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా ఎవరితో అయినా కలిసే స్వేచ్ఛ ఉండాలి. అట్లని నన్ను పూర్తిగా కట్టడి చేశారు లేకపోతే బంధించారని కాదు, కానీ ఆ విధమైన మాటలు రాబట్టి నేను ఆ ఫంక్షన్స్ను వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో నాయకుడికి ప్రొజెక్ట్ చేసే అంటే విధానంలో మీరు మిమ్మల్ని దెబ్బ కొడతారు. మీరు ఇది చెప్పడం ద్వారా మీరు మీ సహచర రాజకీయ నేతలు కూడా ఒక సందేశం ఇస్తున్నారు. టూ మచ్ పర్సనలైజ్డ్ తీసుకోకండి, తీసుకోవద్దు. కన్స్ట్రక్టివ్ ఇప్పుడు క్రిటిసిజం మనము ఒక్కటే మైక్ చేయండి. పెట్టాం, కెమెరా పెట్టాం, పార్టీ లైను లేదా మీరు మాట్లాడాల్సిన లైన్కి స్టిక్ అవ్వండి. తీసిన తర్వాత కలిసి కాఫీకో టీకో వెళ్ళే అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. మిత్రత్వం అంటే ఉంచండి. అది ఒకప్పుడు ఉండేదండి. ఇవాళ అలాగ మాట్లాడకపోతే వీళ్ళకి పసలేదు, లేకపోతే వీళ్ళకి Yes, ఇదే ఇది నేను అనేది. అనేది ఇదే నేను అనేది. ఒక దీంట్లో తీసుకొని- నుంచి వచ్చిన అగ్రెషనే అది ఒక ప్యాషన్ గా మారిపోయి అది ఒక ఫ్యాషన్ గా కూడా రూపాంతరం చెంది ఈ రోజు అనేక మంది కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంత కక్షపూరితమైన ధోరణి ఎందుకు వచ్చింది? మన అధిష్టానాన్ని మెప్పించాలి, లేదంటే ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో కావాలనే 2 అంశాల మీదే వచ్చింది. అంత దూరం అవసరం లేదనేది నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.